నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు. వారిని అడిగి అసలు క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట. దాంతో ఎంతమంది బాధపడుతున్నారో కూడా తెలిసిన అంశమే. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. క్యాన్సర్ అనేది ఒకే రకం అంటారా? అందులో రకరకాలు ఉన్నాయంటారా అసలు? అంటే బ్రాడ్‌గా చూసుకుంటే క్యాన్సర్ 2 రకాలండి. సాలిడ్ మాలిగ్నెన్సీ అంటాం. అంటే గడ్డల్లాగా ఏర్పడేవి. హ్మ్. వేరేవి బ్లడ్ క్యాన్సర్స్ అంటాం. అంటే బ్లడ్‌లోనే ఉత్పత్తి అయ్యేది. బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యి బ్లడ్‌లోకి చేరుతూ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఎక్కడన్నా గడ్డలు గడ్డలుగా ఏర్పడే అంటే అన్ని అవయవాల్లో ఏర్పడేవన్నీ, అన్ని ఆర్గన్స్‌లో ఏర్పడే క్యాన్సర్స్ అన్నీ సాలిడ్ మాలిగ్నెన్సీస్ అంటే గడ్డలుగా ఏర్పడే క్యాన్సర్స్. ఇంకో కేటగిరీ వచ్చి బ్లడ్ క్యాన్సర్స్. హ్మ్. ఇవి ఓవరాల్‌గా చూసుకుంటే 2 విధాలుగా ఉంటాయి క్యాన్సర్స్ అనేవి. ఓకే. ఈ రెండిట్లో ఏది కాస్త ఇబ్బంది అంటే కొంచెం క్రిటికల్‌గా ఉండేదంటారు? యూజువలీ బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఆహ్, అంటే ఏ క్యాన్సరు క్రిటికల్ ఉండదు అని చెప్పడానికి లేదు గదండీ. బట్ ఒక స్టేజ్‌ని బట్టి ఉంటుందండి. ఏ క్యాన్సర్ అయినా గానీ స్టేజ్‌ని బట్టి ఉంటుంది. ఇలా సాలిడ్ మాలిగ్నెన్సీస్ అంటే గడ్డల్లా ఏర్పడే క్యాన్సర్స్‌లో స్టేజ్ 3 అయినా, 4 అయినా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉంటాయి. అలా కాకుండా ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్‌లో గూడా మంచి బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఉంటాయి. హ్మ్. బ్లడ్ క్యాన్సర్స్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 4 వేరియంట్స్ ఉంటాయండి. అంటే సీఎంఎల్ ఒక వేరియంట్, సీఎల్ఎల్ ఒక వేరియంట్. అంటే క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా, ఓకే. క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకీమియా. ఇవి 2 చాలా అంత భయంకరమైనవి కాదు. ఈవెన్ ఈ రెండిట్లో కూడా మనం టాబ్లెట్స్‌తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కాకుండా మిగతా 2 బ్లడ్ క్యాన్సర్స్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా. హ్మ్. ఇవి కొంచెం డేంజరస్ టైప్ అండి. అంటే మనం ఈవెన్ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ ఫ్యూచర్‌లో కొంచెం త్వరగా రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎస్పెషల్లీ ఈ అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా అనేది ఇంకొంచెం డేంజరస్ టైప్ అనమాట. హ్మ్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా కొంచెం డేంజరస్. ఫాలోడ్ బై అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా. తర్వాత ఈ సీఎల్ఎల్ అండ్ సీఎంఎల్ఎల్ ఇంకొంచెం బెటర్ ఉన్న హ్మ్. బ్లడ్ క్యాన్సర్స్‌లో. సో, ఆల్ బ్లడ్ క్యాన్సర్స్ డేంజరస్ అయితే కాదు. నేను చెప్పినట్టు ఇప్పుడు కొంచెం 2 వేరియంట్స్ మాత్రం కొంచెం డేంజరస్ టైప్. రిమైనింగ్ 2 అనేవి టాబ్లెట్స్‌తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మిగతా డేంజరస్ అని ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సొస్తే స్టేజ్ 4 ఏ సాలిడ్ మాలిగ్నెన్సీ అని అంటే ఏ గడ్డల్లాగా ఏర్పడిన నాలుగో స్టేజ్ అయినా, ఏ నాలుగో స్టేజ్‌లో ఉన్నవి కూడా కొంచెం ట్రీట్మెంట్ అయితే మనం ఇస్తే కొంచెం కంట్రోల్‌కైతే వస్తుంది. హ్మ్. బట్ ఓవరాల్‌గా క్యూర్ అనేది చాలా ఇబ్బంది. అంటే కష్టమవుతది. ఓ ఆల్మోస్ట్ కొన్ని వాటిల్లో అయితే ఇంపాసిబుల్. మనం కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ అనేది ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ స్టేజ్ 4 క్యాన్సర్స్‌లో కూడా. హుహు. ఎవరికైనా సరే హ్మ్. బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, ఈ కణాలంటే గడ్డగా ఉండే క్యాన్సర్స్ కావచ్చు. హ్మ్. హ్మ్. ఒక బాడీలో అంటే వాళ్ళకి క్యాన్సర్ ఉంది అని గుర్తించడం ఎలా? ఎలాంటి మార్పులొస్తాయంటారు బాడీలో? అంటే యూజువల్లీ అది ఎక్కడ ఏర్పడిందని దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. మనకి సపోజ్ కడుపులో గాని ఏర్పడితే ఎక్కువగా మనకి చాలా రోజుల నుంచి కడుపు నొప్పి, మంట, ఆకలి లేకపోవడము హ్మ్. ఇలాంటి లక్షణాలుంటాయి. యూజువల్లీ అల్సర్స్‌తో పాటు మనకి ఈ గడ్డలు కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. చాలామందికి ఒక అపోహ ఏంటంటే హ్మ్, ఇది గ్యాస్ట్రైటిస్ వల్లనే అయింటది. అంటే కొంతమందికి ఓన్లీ అల్సర్ అయి ఉంటదేమో అని చెప్పి హ్మ్. చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవును. కానీ అన్ని అల్సర్స్ మనకి ఖచ్చితంగా క్యాన్సర్ అవ్వాలని ఉండదు కాదు గానీ, మనం అది క్యాన్సరా కాదా అనేది రూల్ ఔట్ చేసుకోవాలి. అంటే అది కాదు అని చెప్పి మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. హ్మ్. ఏ అల్సర్ కూడా చాలా ఏళ్ల తరబడి అట్లానే మంటతో గానీ, నెలల తరబడి నొప్పి రావడం గానీ అట్లా ఉండదు గదండీ. మనం ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్లీ తగ్గుతుంది. అవును. మామూలు అల్సర్ అయితే. హ్మ్. అదే కానీ క్యాన్సర్ గాని ఉంటే మాత్రం ఎంత టాబ్లెట్లు తీసుకున్నా గానీ అది కొంచెం ఆహ్, టెంపరరీ తగ్గుతుందే గానీ పోను పోను మనకి పెరుగుతూనే ఉంటాయి. నొప్పి గానీ, మళ్ళీ మంటలు రావడం కానీ, ఆకలి లేకపోవడం గానీ, వెయిట్ లాస్ అయిపోవడం గానీ, ఇవన్నీ కడుపుకి సంబంధించిన లక్షణాలు. కడుపు క్యాన్సర్‌కి సంబంధించింది. అలా ఇంకా ఆర్గాన్ బట్టి ఉంటదండి. అంటే స్పెసిఫిక్ అన్ని ఆర్గాన్‌కి ఒక్కో ఆర్గాన్‌కి ఒక్కో సింప్టమ్ అనుకోండి. హ్మ్. కోలన్ క్యాన్సర్ తీసుకుంటే మనకి ఎలా ఉంటదంటే కొంతమందికి మోషన్‌లో బ్లడ్ వస్తుంటది కొత్తగా. అంటే ఎప్పుడు అవును. లేనిది కొత్తగా ఫస్ట్ టైమ్ మోషన్‌లో బ్లడ్ రావడం. కొంతమందికి గడ్డ అబ్‌స్ట్రక్షన్ లాగా పేషెంట్ ప్రెజెంట్ అవుతారనమాట. అంటే కింద మనకి ఆ ఫుడ్ పైప్ అనేది బ్లాక్ అయిపోతుంది. వాళ్ళకి వామిటింగ్స్ రావడం, హ్మ్. సడెన్‌గా కడుపు నొప్పి రావడము. ఇవి కోలాన్ క్యాన్సర్ లక్షణాలు కొన్ని. ఇంకా లివర్ క్యాన్సర్ తీసుకుంటే అసలుకి ఆకలే లేకపోవడము. ఇంతకుముందు ఎవరికైనా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. హ్మ్. సీఎల్‌డీఏ పేషెంట్స్ అంటాం. అంటే లివర్ బాగా డ్యామేజ్ అయినప్పుడు క్రానిక్ లివర్ డిసీజ్. ఎయిదర్ ఆల్కహాల్ వల్ల గానీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వల్ల గానీ,
ఆర్ ఈ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ లివర్లో కానీ సిరోసిస్ వస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్మ్. సో అది కొత్తగా ఏమన్నా ఆకలి లేకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, కడుపులో రైట్ సైడ్ నొప్పి రావడం, ఇవి కొన్ని లక్షణాలు. ఇంకా ఈజోఫాగస్ క్యాన్సర్ అని తీసుకుంటే తినడం అనేది ఇబ్బంది ఉంటుంది చాలామందికి. వాళ్ళకి సింపుల్గా వాళ్ళు మెయిన్ కంప్లైంట్ ఎలా చెప్తారంటే అండి, మింగుడు పడట్లేదండి అంటారు. మ్మ్. ఇక్కడేదో తినిన తర్వాత ఇక్కడేదో కొంచెము పట్టేసినట్టు. పట్టేసినట్టు ఉంటుంది, మ్మ్. వాటర్ తాగితే కానీ అది కిందకి జారట్లేదు అనేది కొత్తగా సిమ్టమ్ అనేది చెప్తారండి. నొప్పి ఉండదు వాళ్ళకి మళ్ళీ. మ్మ్. చాలా వరకు అలాగే కంప్లైంట్ చెప్తారు. వాటర్ పోతున్నాయండి, ఒక్కోసారి మాకు ఫుడ్ పోవట్లేదు, లేదంటే ఫుడ్ పోతుంది కానీ వాటర్ పోవట్లేదు అనేది కొంచెం స్పెసిఫిక్గా ఇలాంటివి సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో కొంచెం ఖచ్చితంగా ఎండోస్కోపీ అనేది అవసరం పడుతుంది. సో ఆల్ ఈసోఫేగస్, స్టొమక్ ఇలాంటివి కానీ సస్పెక్ట్ చేస్తే ఎండోస్కోపీ చేస్తారు, అప్పర్ జీ ఎండోస్కోపీ. మ్మ్. కొలన్ క్యాన్సర్ కానీ రెక్టమ్ క్యాన్సర్ కానీ మనకి డౌట్ కానీ ఉంటే మాత్రం కొలనోస్కోపీ చేస్తారు. లేదు లివర్ క్యాన్సర్ అని డౌట్ వస్తే మాత్రం ఏ అల్ట్రాసౌండ్ ఆర్ సిటీ స్కాన్, ఎండోస్కోపీ ద్వారా మనకు తెలియదు, అల్ట్రాసౌండ్ ఆర్ సిటీ స్కాన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఏ లక్షణమైనా కానీ అట్లీస్ట్ 2 వారాల నుంచి 3 వారాల వరకు ట్యాబ్లెట్ తీసుకున్నా కానీ తగ్గట్లేదు అనుకుంటే మాత్రం వెంటనే అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకునే పరీక్షలకి వెళ్ళాల్సి వస్తుందండి. మ్మ్. రొమ్ము క్యాన్సర్ అయినా సరే, సపోజ్ గడ్డ ఉంది, మ్మ్. అది ఉంది అని చెప్పి వదిలేయకూడదు. అది నార్మల్ గడ్డ లేకుంటే క్యాన్సర్కి సంబంధించిన చెక్ అనేది చెక్ చేయించుకోవడం. చేయించుకోవాలి. ఎందుకంటే ఎస్పెషలీ రొమ్ము క్యాన్సర్ అందరూ అనుకునేది ఏంటంటే రొమ్ము క్యాన్సర్ రావడమే నొప్పితో వస్తుందేమో, మ్మ్. అది నిప్పుల నుంచి బ్లీడింగ్ రావాలేమో అని కొంచెం అపోహలు ఉంటాయి. అలా ఉండదండి. యూజువల్లీ రొమ్ము క్యాన్సర్ అనేది నొప్పి లేకుండానే ఒక గడ్డలాగా ఉంటుంది, లోపల గట్టిగా ఉంటుంది. అసలుకి పేషెంట్కి నొప్పి కూడా తెలియదు. సార్ నాకు నొప్పి లేదు కదని అలాగే వదిలేసాను సార్ ఇన్ని రోజులు అంటుంటారు, అడ్వాన్స్డ్గా వచ్చిన వాళ్ళు. అవునవును. సార్ దాని గురించి చీమ్ రావట్లేదు, ఏం రక్తం రావట్లేదు, సో అది నేను క్యాన్సర్ అని అనుకోలేదండి అంటుంటారు. మ్మ్. సో రొమ్ము క్యాన్సరే అలాగ లక్షణాలతో వస్తూ ఉంటాయి. కొంతమందికి చంకలో బిళ్ళలు కడుతూ ఉంటాయి, మ్మ్. వాళ్ళకి తెలియకపోవచ్చు. మేము ఎప్పుడైనా పేషెంట్ వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ చంకలో బిళ్ళలు ఉండడం, మ్మ్. మెడల్లో బిళ్ళలు ఏమన్నా కొత్తగా గడ్డల్లాగా ఏర్పడడం, అవును. కొంతమంది ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ టెంపరీ, యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. కాకపోతే చాలా రోజులు అట్లీస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ వరకు అలాగే ఉండడం కానీ ర్యాబిడ్గా పెరగడం కానీ ఏమైనా ఉంటూ ఉంటే మాత్రం ఒకసారి ఖచ్చితంగా టెస్ట్ చేయించాలి. మ్మ్. ఎస్పెషల్లీ నొప్పి లేని గడ్డలు అనేది కొంచెం జాగ్రత్తగా మనం టెస్ట్ చేయించుకోవాలండి. ఎందుకంటే నొప్పి లేని గడ్డలు యూజువల్లీ వేరే గడ్డలు ఏముండాలండి, ఇన్ఫెక్షనే కదా. ఏమన్నా అవును. ఒక ఆల్టర్నేట్ ఏమన్నా ఉంటే కొంచెం మందికి ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా కానీ కొంచెం నొప్పితో గడ్డలు ఏర్పడతాయి, అంటే ఫీవర్ వస్తుంది, అవును. యాంటీబయాటిక్లు ఏమి తీసుకుంటే తగ్గిపోతూ ఉంటాయి. మ్మ్. ఇలా స్పెసిఫిక్గా నొప్పి లేకుండా గడ్డలు కానీ ఏమైనా ఉంటే మాత్రం అవి క్యాన్సరా కాదా అనేది ఏదో బయాప్సీ ద్వారా కానీ నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది.